ఒక వ్యక్తి రక్షింపబడాలంటే ప్రార్థన చేయాలట. ఇంతకీ తర్వాత అది చెప్పుకుంటూ వస్తూ ఇంతకీ ప్రార్థన చేయాలంటే ఏం చేయాలట? విశ్వసించాలట. మరి అంటే నమ్మాలి. మరి నమ్మాలంటే ఏం చేయాలి అంటే వినాలి. మరి వినాలంటే ఏం చేయాలట? ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు? వినాలి అంటే ప్రకటించే వాళ్ళు ఉండాలి. ఇంతకీ ప్రకటించే వాళ్ళు ఉండాలంటే ప్రకటించేవారు వెళ్ళాలి. అంటే ఒక వ్యక్తి రక్షణలోనికి రావాలి, రక్షింపబడాలి అంటే ఏం జరగాలి? ప్రార్థన చేయాలి. ఇంతకీ ప్రార్థన చేయాలంటే ఆ వ్యక్తి దేవుణ్ణి నమ్మాలి. దేవుణ్ణి నమ్మాలంటే దేవుణ్ణి విశ్వసించాలి. దేవుని విశ్వసించాలంటే దేవుని మాటలు వినాలి. దేవుని మాటలు వినాలి అంటే దేవుని మాటలు ఎవరో ఒకరు తెలియజేయాలి. దేవుని మాటలు ఎవరో ఒకరు తెలియజేయడం అంటే సువార్త ప్రకటించడం. అంటే దీనికి ఫైనల్గా మనకి ఒక విషయం అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఏంటి అంటే ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే సువార్త ప్రకటన జరగాలి.